రీసెంట్ గా జరిగిన బాపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన డైరెక్టర్ బుచ్చిబాబు గారి మాటలు విన్న తర్వాత RC16 సినిమా పైన, ఆ సినిమా కోసం ఆయన రాసుకున్న స్క్రిప్ట్ పైన ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థం అవుతుంది. ఉప్పెన సినిమా టైంలో బుచ్చిబాబు గారి ఫ్యామిలీ అయితే సినిమాకి అయితే వెళ్లారంట. అప్పుడు ఆయన ఫ్యామిలీకి అయితే ఆయన ఫోన్ చేసి అప్పుడు వాళ్ళ అమ్మగారిని, నాన్నగారు సినిమా చూసారా అని అడిగితే వాళ్ళ అమ్మ ఎక్కడ చూసారా, ఇంకా థియేటర్ లోపలికి కూడా రాలేదు, మరి ఏం చేస్తున్నారంటే గేట్ బయట అయితే నుంచుని సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సినిమా ఎలా ఉందని అడుగుతూ అయితే మొదలు పెట్టారంట. ఇలా చెప్పి, నాన్న నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదని బుచ్చిబాబు గారు అయితే అన్నాడు. నిజంగా ఆ ఒక్క మాట చాలన్నమాట RC16 సినిమా పైన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో చెప్పడానికి. ఎందుకంటే RC16 సినిమా పైన బుచ్చిబాబు గారు దగ్గరగా 4 years అయితే వర్క్ చేశాడు. అందుకే RC16 షూటింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ టార్గెట్ ఏంటంటే అక్టోబర్ 16, 2025లో ఈ RC16 ని రిలీజ్ చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేసుకున్నారు. మరి అన్ని అనుకున్న విధంగా అనుకున్నట్టుగా ఎటువంటి బ్రేక్ లేకుండా జరిగితే ఈ సంవత్సరమే మనం అయితే RC16 అయితే చూడబోతున్నాం. ఇంకా RC17 విషయానికి వస్తే ప్రజెంట్ మన రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు అయితే దుబాయ్ లో అయితే ఉన్నారంట. అదేంటి RC16 షూటింగ్ వదిలేసి రామ్ చరణ్ గారు దుబాయ్ ఎందుకు వెళ్ళాడు సుకుమార్ గారితో అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. RC17 ప్రీ ప్రొడక్షన్ పని గురించే వాళ్ళైతే దుబాయ్ అయితే వెళ్లారు. కానీ ఈ RC17 కూడా వీలైనంత త్వరగా ఫాస్ట్ గా చెయ్యాలని వీళ్ళైతే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ గారు తన ప్రైమ్ టైమ్ లో 3 years అయితే ఇచ్చేశాడు. నిజంగా అదైతే బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పాలి. కాబట్టి అలాంటి తప్పు మళ్ళీ ఆయన అయితే చెయ్యాలనుకోవట్లేదు. ఇంకా RC16 కి సంబంధించిన 4th షెడ్యూల్ ఏదైతే ఉందో అది March 1st వీక్ లో అయితే స్టార్ట్ అవబోతుంది. మరి ఇప్పటి వరకు RC16 గురించి అలాగే RC17 గురించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా అలాగే లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.